ఉపాసనలోనే శాంతి చేసే పద్ధతి ఉంది. ఒకళ్ళు రామాయణం పారాయణ చేస్తున్నారు అనుకున్నాం, వాళ్ళు శ్రీరాముని ఆరాధిస్తూ ఆయన చరిత్రను పఠిస్తున్నారు కనుక గ్రహశాంతులకైనా ఇతరమైనటువంటి సమస్యలకైనా రామాయణంలో ఉండేటువంటి అంశాలనే పారాయణంగా చేయటం, ఇవి ఉమా సంహిత మొదలైన గ్రంథాల్లో చెప్పడం జరిగింది. దీంట్లో కీలకమైన అంశం ఏంటంటే, మనం ఏ దేవతామూర్తినో ఏ మంత్రాన్నో ఉపాసన చేస్తామో దానిలో మనస్సు సులభంగా లగ్నమవుతుంది. మనస్సు తన్మయత్వం పొందాలి. తమ లక్షణం ఏంటంటే మనస్సు వాక్కు శరీరం ఏకం కావాలి. పరమ తపస్సు అంటే మనస్సు ఒక చోట, వాక్కు ఒక చోట, శరీరం ఒక చోట ప్రవర్తిస్తే అది మనం తపస్సు అనే పేరుతో చేసినా తపస్సు అవ్వదు. లౌకికమైన పనులైనా ఈ మూడు ఒకే అంశంపై లగ్నమైతే అది తపస్సు అవుతుంది. కనుక మనం ఏ దేవతామూర్తిని ఆరాధిస్తామో ఆ దేవతామూర్తికి సంబంధించిన గ్రంథము మంత్రము అది అనేక రకమైన శాంతులకు ఉపయోగపడతాయి. అలాంటిది రామాయణ శాంతి. ఇక కర్మ విపాకం ఒక మహాగ్రంథం ఉన్నది. దాంట్లో ఒక వ్యక్తికి కానీ ఒక సమాజానికి కానీ ఎన్ని రకాల సమస్యలు ఉంటాయో ఆరోగ్యపరంగా కానీ లౌకికంగా కానీ ఆ సమస్యలకు పరిష్కార రూపంలో చెప్పారు. అవి కూడా శాంతులు. ఉదాహరణకి ఒకరికి ఉద్యోగం రావలసిన యోగ్యత ఉన్నది, రాలేదు. వివాహం కావలసిన యోగ్యత ఉంది, కాలేదు. అలాంటప్పుడు వినాయక శాంతి చేయించండి అని చెప్తారు. ఆ వినాయక శాంతి ప్రయాణం జరిగింది. అలాగే మరి మనకు వేదాలు ఉన్నాయి. వేదాలు మన సంస్కృతికి మూల బీజాలు అని చెప్పుకుంటాం. యజుర్వేదంలో అయితే ఒక సోమయాగం చేసిన వ్యక్తి చేయాల్సిన ఇష్టు ఒక కోరికతో చేసే యాగాలు అవి. అయితే సోమయాగం చేసే వాళ్ళే చేయాల్సి వస్తుంది. కానీ మనకు ఋగ్విధానము, యజుర్విధానము, సామ విధానము, అథర్వణ విధానం అని విధాన గ్రంథాలు. వాటిల్లో వేరు సమస్యల పరిష్కారం కోసం ఆ వేదంలో ఉండేటువంటి మంత్రాన్ని అతను సోమయాజి కాక్కర్లేదు. సోమయాజి కాని వ్యక్తి కూడా చేసేటువంటి ప్రక్రియలు ఉన్నాయి. ఉదాహరణకి ఒక వ్యక్తికి వివాహం కావటం లేదు, కాకపోతే అతనికి శీఘ్రంగా వివాహం జరగాలి అనే సంకల్పంతో జాజి పూలతో హోమం చేయమంటారు. జాజి యుగ్మం, మహావ్యాహృతి హోమం. ఇవి వేద మంత్రాలని మామూలు వ్యక్తులు అంటే యోగ్యత గల వ్యక్తులు శాంతి. ఇవి కాకుండా ఇప్పుడు శాంతి కమలాకరములైన గ్రంథాలనే. ఒక పావురం ఇంట్లోకి వస్తుంది. పావురాలు పెంచుకునేవాడి ఇంట్లోకి పావురం వస్తే అది దోషం కాదు. పావురం సంబంధం లేని వాళ్ళ ఇంటికి ఒక పావురం వస్తే అది శాంతి యంత్రంతో హోమం చేయమని చెప్తారు. ప్రత్యేకించి అథర్వణ వేదంలో శాంతి ప్రక్రియలు ఎక్కువ ఉన్నాయి. ఆరోగ్యపరమైన ప్రక్రియలు అక్కడ ఆయుర్వేదం అంటే వైద్యము, శాంతి ప్రక్రియ రెండు కలిపి ఉంటుంది. వేరే ఉపనయనం చేసుకున్న వాళ్ళు కూడా అథర్వణ వేద సంబంధమైన ఉపనయనం చేసుకోవాలి. అంతేకాకుండా ఒక శిరోవ్రతం అని ఒక వ్రతం ఉంది. శిరస్సు పైన అగ్నిని ధరించి అధ్యయనం చేస్తుందో అధ్యయనం చేయాలి అని అంటారు. అంటే ఇదంతా పెద్ద సాధనకి సంబంధించిన అంశం. ఆ సాధన చేసినట్లయితే అథర్వణ వేద మంత్రాలని సిద్ధ మంత్రాలు అని చెప్తారు. వాటికి ప్రత్యేకించి మనకు మిగిలిన మంత్రాల్లాగా ఆవుట్టి అంటే అక్షరలక్షలు చేయడం అలాంటిది అక్కర లేకుండా ఉపయోగించే మంత్రాలు అంటారు. అది బాగా ఎక్కువ ఉపకరించేది. పూర్వకాలంలో అథర్వణ వేదాన్ని అధ్యయనం చేసిన వాళ్ళని పురోహితులుగా పెట్టుకునేవాడు.
ఎందుకంటే అనేకమైన సమస్యలు రాజుకి సంబంధించిన, రాజ్యానికి సంబంధించిన అనేక సమస్యలకు పరిష్కారం అనేది ఆ వేదమంత్రాల ద్వారా సాధించడం అనేది జరిగేది కనుక ఆ విధంగా చేయడం జరిగేది. అయితే మనకు తంత్ర గ్రంథాలు ఇప్పుడు ఉపనయన సంబంధం లేకపోయినా ఒక మంత్రాన్ని అక్షరలక్షలు చేసి దాని సిద్ధిని పొందినట్లయితే ఆ మంత్రాన్ని అనేక రకాలుగా వినియోగించుకోవడం. ఈ తంత్ర గ్రంథాల్లో కూడా అనేక సమస్యలకు పరిష్కారం ఉంది. ఒక సమస్య కాదు. శ్రీ విద్య ఒక గ్రంథం ఉంది. మామూలుగా శ్రీ విద్య అంటే అలా భ్రాంతి గ్రంథంలో ఆంజనేయ సంబంధ మంత్రాలు, నష్టద్రవ్య ఆకర్షక ఆంజనేయ మంత్రం ఏమండి, లేకపోతే రోగ నివారక ఆంజనేయ మంత్రం, అలాంటి మంత్రాలు ఉన్నాయి. అంటే వాటిని ప్రత్యేకించి సాధన చేయాలి. సాధన చేసి ఆ పైన ఆ కోరికల కోసం వినియోగించుకోవచ్చు. అక్కడే యజుర్వేదంలో ఉండేటువంటి భాగం రుద్రం అనేక సమస్యల పరిష్కారం కోసం వినియోగించుకోవడం. అక్కడ మళ్ళీ సమస్యల పరిష్కారం కూడా ఆ పుస్తకం అభినవ శంకర్లోనే ఆయన భాష్యం రాశారు. దాంట్లో ఆ రుద్ర విధానం ఉంది. అలాగే భట్టభాస్కర భాష్యంలో కూడా రుద్ర విధానం ఉంది. అయితే చేయాలి. ప్రత్యేకించి సాధన చేస్తే ఇప్పుడు ఈ ఇతర దేశాల్లో వచ్చే సవాలు అలాంటి వాటిని కూడా ఎదుర్కోవడం సులభం. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు వ్యక్తికి ఒక మంత్రమో ఒక సాధనో చేయడానికి అర్హత కాదు. ఈ అర్హత అంటే ఏంటది? యోగ్యత. ముందర సాధన చేసే లక్షణం. సాధనే చేయకపోతే సిద్ధి ఉంటుంది. సూర్యోదయానికి పూర్వం ఒక 48 నిమిషాల కాలం మినిమం. ఇంకోలా చెప్పాలంటే నక్షత్రాలు అస్తమించినప్పటి నుంచి సూర్యుడు ఉదయించే కాలం వరకు వాడు గాయలో ఫలిస్తుంది. అలాగే సాయంకాలం కూడా సూర్యుడు అస్తమించినప్పటి నుంచి సూర్యోదయం కల్పం అని కాకుండా శాస్త్రకారులు చెప్పిన వాక్యాల ప్రకారం చేయడం అనేది అది శాంతి ప్రక్రియకు కూడా ఒక ప్రధానమైన అంశం అవుతుంది. ఇంతేకాదు ఇంకో ప్రధానమైన విషయం కూడా ఉంది. మొత్తం ధార్మికమైనటువంటి కార్యాలకన్నిటికీ వర్తించే ఒక శాశ్వత సూత్రం. ఎడతెగకుండా భక్తితో చిరకాలం చేయాలి. ఒకసారి చేస్తే చాలు. బ్రహ్మదేవుడు సృష్టి ప్రారంభం కావడానికి పూర్వం కొన్ని లక్షల ఆ తర్వాత ఆయన చేసిన సంకల్పం చెప్తారు. బ్రహ్మదేవుడు అంతటి వాడు ప్రపంచ నిర్మాణం కోసం ఎంతో కాలం తపస్సు చేస్తే తప్ప సృష్టి నిర్మాణం చేయడం జరగలేదు. ఇప్పుడు ఒక వ్యక్తి తాను చేసిన సంకల్పానికి సత్యరూపం కలిగించాలి. తన శరీరంలోనో తన చుట్టూ ఉండేటువంటి ప్రకృతిలోనో. చాలా అద్భుతమైన అంశం, అత్యాశ్చర్యకరమైన అంశం. ఒక వ్యక్తి తన సంకల్ప బలం వల్ల సృష్టిలో ఉండే పరిస్థితిలో మార్పును తీసుకురావడం. అందుకే దీనివాడు అబద్ధము అని అంటున్నారు. నిజం కాదు, సహేతుకం కాదు అంటున్నారు. అది సహేతుకమా కాదా, అది సహేతుకం అవునంటే వేరే విషయంగా నిరూపిస్తాం. కానీ ఇక్కడ ప్రధానమైన అంశం ఏంటంటే ఇటువంటి పరిస్థితి మార్పు రావాలి. అక్కడ ఎవరో యుద్ధం చేస్తుంటే అక్కడ ఒక పక్షానికి విజయం కలిగేలా తన శక్తి ఇక్కడ శాసించాలి. ఎలా శక్యమవుతుంది? ఈ విధంగా శక్యమవుతుంది. చిరకాలం ఏమంటే ఎడతెగకుండా మళ్ళీ కొంతకాలం వదిలేసి చేస్తామంటే లాభం లేదు. భక్తితో ఇది నేను చేస్తున్నాను కనుక అని అహంకరిస్తే ఈ ఉపాధికి పరిమితం అవుతుంది కనుక అది శక్యం కాదు. పరమేశ్వరుని యందు భక్తి, సకల జగదాత్మందుండే భక్తితో చేయాలి భక్తి. అప్పుడు ఇది సిద్ధిస్తుంది. ఈ కర్మల్ని శాంతుల్ని చేసేటువంటి ఒక మానసికమైన నిర్మాణం కోసం వాళ్ళు సంధ్యలో ప్రవేశపెట్టారు. పూర్వం చేసేవాళ్ళు. ఇప్పుడు అది మానేయడం జరిగింది. చాలా మంది చేయటం లేదు. చేయకపోతే ఏమవుతుంది? మనసు రుచి విద్య మన సర్వకర్మసు ఒక మనసుకు ఒక మాలిన్యం ఏర్పడుతుంది. ఈ మాలిన్యం ఏర్పడితే ఏమవుతుంది? కర్మల విషయంలో అనర్హత ఏంటి? చేసినా ఫలించకపోవడం. చేసినా ఫలించకపోతే అవన్నీ అనవసరం అంటే నిష్ప్రయోజనం అండి అంటే అది ఫలించేదైనా వ్యక్తికి ఫలించని పరిస్థితి ఏర్పడుతుంది. కనుక శుద్ధి ఏర్పడాలి. ఇప్పుడు సంధ్యావనం లేదు, ఉపనయనం లేదు. ఉపనయనం లేనివాడు వాడు చేసుకునే కర్మలు ఉన్నాయి. ఈ ఉపనయనం లేనివాడు చేసే పద్ధతి ఉన్నది. మనస్సుకు శుద్ధత కలిగించే పద్ధతి ఉన్నది. ఇంకా భగవద్పాదాచార్యుల వారు ఎక్కడో ఒక మహాగ్రంథంలో ఈ శ్వేతాశ్వతరోపనిషత్ భాష్యంలో చెప్తారు. 4 పూటల కేవలం ప్రాణాయామం కుంభకం లేకుండా కేవలం పూరక రేచకాలని మాత్రం చేస్తూ ఒక 3 నెలల్లో 3 సంవత్సరాలు అంటే
మనస్సులో ఉండే మాలిన్యం తొలగేంత వరకు అనమాట. అంటే ఉదయం మధ్యాహ్నం సాయంకాలం నాడీ మండల శుద్ధి ఏర్పడుతుంది అంటారు. ఈ నాడీ మండల శుద్ధి ఏర్పడినటువంటి వాడు కుంభక ప్రాణాయామం చేయడానికి యోగ్యుడు అవుతాడు అంటారు. అతడు సాధన చేస్తే ఏమవుతుంది? ఏదైనా అవుతుంది. సాధించిన తరువాత ఈ సాధనలు చేస్తే నిశ్చయంగా ఫలిస్తాయి. కనుక మొత్తం ఈ శాంతి ప్రక్రియల విషయం కానీ ధార్మిక ప్రక్రియల విషయంలో కానీ ముందర సాధించవలసింది మనోనైర్మల్యం అంటుంది. అంటే ఒక యోగి వంటి వ్యక్తి కావాలి. అటువంటి పరిస్థితిని సాధించుకోగలిగితే బాగా సిద్ధిస్తాయి. అలాంటి దానికి విరుద్ధమైన స్థితిలో ఉంటే సిద్ధించిన వాళ్ళకి సిద్ధిస్తాయి, సిద్ధించిన వాళ్ళకి సిద్ధించవు అన్న ధోరణి ఉంటుంది. అది అంత ప్రయోజనకరం కాదు. ఎందుకని వాటి వలన విశ్వాసానికి ప్రయోజనం కాదు. వ్యక్తి ఒక క్లిష్టమైన అంశం, అతి క్లిష్టమైన అంశం ఏంటది? మనస్సులో పూర్తి శ్రద్ధ ఉంటే చేస్తే ఫలిస్తుంది. శ్రద్ధ లేకపోతే చేసినా ఫలించదు. యాంత్రికంగా చేస్తే ఫలించదు. ఈ శ్రద్ధ ఎప్పుడు కలుగుతుంది? వ్యక్తి సాధన చేసి అనుభూతిని పొందితే, అనుభూతి వల్ల శ్రద్ధ వస్తుంది. శ్రద్ధతో కర్మ చేస్తే వ్యక్తికి అనుభవం వస్తుంది. ఈ స్థితిలో ఏ విధంగా శక్యమవుతుంది? కాబట్టి నిజాయితీతో నిర్మలమైన మనస్సుతో శాస్త్రంలో చెప్పిన ప్రక్రియ, ఇదిగో ఫలానా గ్రంథంలో ఇలా చెప్పారు, దీన్ని నేను చేస్తున్నాను శాస్త్రమందు విశ్వాసంతో అని చేస్తే అది సత్ఫలం పొందడానికి అవకాశం ఏర్పడుతుంది. అయితే ఇప్పుడు నేను చెప్పమన్నదంటే శాంతుల గురించి చెప్పమన్నారు. శాంతులకి సంబంధించిన సంగ్రహ రూపం ఇది అని చెప్పడం జరిగింది. శాంతులు ఎలా ఫలిస్తాయో చెప్పడం జరిగింది. అయితే వ్యాసంలో ఈ ప్రధానంగా లోకంలో కాబట్టి నాకు ఈ అవకాశం కలిగించినందుకు కార్యకర్తలకు ధన్యవాదాలు. సెలవు. తర్వాత హాస్య బ్రహ్మ కేఎల్ నరసింహారావు గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తాను. ఇప్పుడు డాక్టర్ బివి రవి గారి ప్రసంగం. రవి గారు, వాతావరణం కూడా చాలా అనుకూలంగా ఉంది. చాలా థ్యాంక్స్. వాళ్ళు లేకపోతే నేను ఇష్టాన్ని మాత్రమే ప్రజల్లోకి తీసుకెళుతూ వేరు వేరు విశ్వవిద్యాలయం వాళ్ళు పిలిచి ఈ శాస్త్రాన్ని నా ద్వారా చెప్పించేటువంటి ఘనత వీళ్ళిద్దరికీ తగ్గింది. నేను కేవలం ఒక టూల్. ఐ డోంట్ థింక్ దట్ ఐఎమ్ ఎ బిగ్ మ్యాన్ అండ్ ఐఎమ్ డూయింగ్ ఎవ్రీథింగ్. ఇట్స్ నాట్ లైక్ దట్. సరే, ఎంటుకుంటున్నా, వస్తాను సార్. ఏది తప్పదు. సరే, వాతావరణంలో వర్షం మీద స్టార్స్ యొక్క నక్షత్రాల యొక్క ప్రభావం. నెక్స్ట్, వాతావరణం అంటే ఎన్వలప్ ఆఫ్ ఎయిర్ ఆన్ ది గ్లోబ్. అంటే వాతం అంటే గాలి, గాలి చుట్టుముట్టు ఉండడం. గాలి కనుక లేకపోయినట్టయితే ఏమీ లేదు, అసలు ప్రపంచంలో ఏది జరగదు. వాతావరణంలో కూడా ఏ విధమైన మార్పు రాదు. మనకి అంతే. గాలి లేదనుకుందాం మనం, సపోజ్ లోపల ఏమైనా ఉందా? సో వాతావరణం అంటే ఎన్వలప్ ఆఫ్ ఎయిర్ రౌండ్ ది గ్లోబ్. ఇది వరాహమిరులు, వరాహమిరులు వారు, గర్భుడు వగైరా ఆ సమయంలో ఉన్నటువంటి సమకాలికులు వాళ్ళందరూ ఎన్నో ప్రయోగాలు చేసి మనకి ఎన్నో సూత్రాలు మనకు అందించారు. వాటిని నేను వీలైనంత వరకు ఆ గురువుగారి ఆదేశాలతోటి నేను ప్రతి ఒక్కదాన్ని కూడా వ్యాలిడేషన్ చేసి మీ దగ్గర తీసుకొస్తాను. నెక్స్ట్ నెక్స్ట్ ఇది అన్నాత్ భవంతి భూతాని అనేది మనకి భగవద్గీత శ్లోకం మీ అందరికీ తెలిసిందే. దాని గురించి నేను కూడా టైం వేస్ట్ చేయలేకపోలేదు. నెక్స్ట్ అన్నం జగత ప్రాణా ప్రావృట్ కాలేసే చానమత. ఎందుకంటే మనం ఎప్పుడు వాతావరణాన్ని పరిశీలించాలి, ఏ సమయాల్లో పరిశీలించాలి అనేటువంటిది మనకి మన ఋషులు పూర్వం అనేక గ్రంథాల్లో మనకి అందించారు.
నెక్స్ట్ దాని తర్వాత నెక్స్ట్ కొట్టే కదా వెనక ఈవెన్ ఆన్ టుడే ఇట్స్ వర్కింగ్. తర్వాత మేఘగర్భధారణ తర్వాత 195 రోజుల వర్షం కురుస్తుంది అనేటువంటిది ఉంది. ఈ పర్టిక్యులర్ శ్లోకం ఏదైతే, నేను శ్లోకం ఇక్కడ చూపించలేదు, శ్లోకం ఏదైతే ఉందో అది అరైవల్ ఆఫ్ ది మాన్సూన్ చెప్తుంది. అంటే వర్షం మనకి ఈ సంవత్సరం ముందరగా వస్తుందా, ఆలస్యంగా వస్తుందా, సరైన సమయంలో వస్తుందా అని చెప్పేటువంటి బ్రహ్మాండమైనటువంటి సూత్రాన్ని ఇచ్చారు ఆయన. తర్వాత ఆయన ఈ వర్ష ఋతువుని ఎలా పరిశీలించాలో